ఇప్పుడు మనము గిట్ బాష్‌ని యూజ్ చేసి అపాచే ఇన్‌స్టాలేషన్ ఎలా చేయాలో చూద్దాము. ముందు మనము సుడో su అని కమాండ్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే సూపర్ యూజర్ అనమాట. సూపర్ యూజర్ కమాండ్స్ అన్ని రన్ చేయడానికి పర్మిషన్ అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసి సుడో chmod -r777_var var ఫోల్డర్ అనేది మనకి డిఫాల్ట్‌గా ఉంటుంది. ఈ కమాండ్ ఇస్తే ఏందంటే ఆ ఫోల్డర్‌లో మనము రైటింగ్ పర్మిషన్స్ అనమాట. ఆ ఫోల్డర్‌ని మనము ఎడిట్ ఇలాంటివి చేయడానికి పర్మిషన్ అనేది ఉంటుంది. వార్ ఫోల్డర్‌లో మనము ww అనే ఫోల్డర్ ఇవ్వాలి. మళ్ళీ wwలో మళ్ళీ ఇంకో డైరెక్టరీ క్రియేట్ చేసుకోవాలి html అని. ఇక్కడ సెట్టింగ్స్ అనేటివి మనం ఏం మార్చాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనము htmlలో ఉన్నాం. అంటే పాత్ వచ్చేసి మనకి చేంజ్ డైరెక్టరీ వార్‌లో wwలో htmlలో చేంజ్ డైరెక్టరీ /var/ww/html HTMLలో ఉన్నాం. ఇప్పుడు మనం HTMLలో కమాండ్స్ అనేటివి రన్ చేయాలి. ఇక్కడ మనకి sudo apt అప్డేట్ అని ఉంది కదా, ఈ అప్డేట్ అనేది క్లిక్ చేయాలి. అప్పుడు మనకి అప్డేట్స్ అవుతాయి. ఇది వచ్చేసి మనకి స్టెప్ వైజ్గా మనము చూసుకుంటూ వెళ్దాము. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఇన్స్టాలేషన్ కమాండ్ ఉంటుంది. నెక్స్ట్ sudo apt install apache 2 ఇది వచ్చేసి నెక్స్ట్ కమాండ్. ఇక్కడ YSR అనమాట, ఎస్ అనేది టైప్ చేయాలి. ఇది వచ్చేసి మన నెక్స్ట్ కమాండ్ sudo apt install apache 2 నో అంటే మనం నో అని మన ఎస్ అనేది టైప్ చేయాలి. ఇక్కడ మొత్తం ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనము అది రన్ అవుతుందా లేదా అని స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయింది మనకి. నెక్స్ట్ కమాండ్ ఇది వచ్చేసి ఫైర్ వాల్ కోసం. sudo ufw యాప్ లిస్ట్ అని ఉంది. మీరు పేస్ట్ చేసేటప్పుడు కమాండ్ అనేది పర్ఫెక్ట్గా పేస్ట్ చేయాలి. దీంట్లో మనకి అపాచే అనేది అలౌ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఫైర్ వాల్ మనకి అపాచే అనేది అలౌ చేయాలి కాబట్టి ఇది దానికి సంబంధించిన కమాండ్. నెక్స్ట్ వచ్చేసి స్టేటస్, ఇప్పుడు ఫైర్ వాల్ అలౌ చేస్తుందా లేదా అనేది స్టేటస్ కోసం కమాండ్. ఇక్కడ మనం కాపీ పేస్ట్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ట్యాగ్స్ వస్తున్నాయి, అవన్నీ డిలీట్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇన్యాక్టివ్లో ఉంది. ఇప్పుడు మనము స్టేటస్ అనేది చూద్దాము. అపాచే ఇన్స్టాల్ అయ్యింటే దాని స్టేటస్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. యాక్టివ్లో ఉంది, ఇప్పుడు రన్నింగ్ అని ఉంది, గ్రీన్ కలర్లో ఉంది కదా, యాక్టివ్ రన్నింగ్ అని చూపిస్తుంది. అంటే అపాచే అనేది మనకి ఇన్స్టాల్ అయిపోయింది. సో ఈ విధంగా ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మనకి డిఫాల్ట్గా index.html అనే ఫైల్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇక్కడ మనకి https రాదు, ఓన్లీ http మాత్రమే వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనము ఇక్కడ ఇన్స్టెన్స్కి వచ్చిన తర్వాత ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ పబ్లిక్ IP4 అడ్రస్ ఉంది, అది కాపీ చేసుకోవాలి. ఇక్కడ http మాత్రమే పెట్టాలి. ఇక్కడ మనకి బ్రౌజర్లో హిట్ చేస్తే మనకి ముందు index.html ఫైల్ అనేది కాల్ అవుతుంది.
మామూలుగా ఒక టెస్టింగ్ కోసము మనం ఆల్రెడీ మన దగ్గర ఏదో index.html ఫైల్ ఉంటుంది కదా, ఆ ఫైల్ అనేది వేయచ్చు. ప్రెజెంట్ అయితే నా దగ్గర ఒక ఫామ్ ఉంది. ఆ ఫామ్ అది వచ్చేసి ముందు మనము ఆ లొకేషన్లో అప్లోడ్ చేద్దాము. జస్ట్ ఒక శాంపుల్ ఫామ్ index.html అని ఉండాలి. అప్పుడు మాత్రమే అది మనకి ల్యాండింగ్ పేజ్లో వస్తుంది అనమాట. అంటే ఏం లేనప్పుడు index.html మాత్రమే డిఫాల్ట్ పేజ్ లాగా తీసుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఐపీ ఎంటర్ చేస్తే నేను ఏదైతే ఫైల్ అప్లోడ్ చేశానో శాంపుల్ ఫామ్ ఉంది, ఆ ఫామ్ అనేది వస్తుంది ఇప్పుడు. ఇక్కడ చూస్తే ఉంది మనకి index.html అని ఉంది, అపాచీ కూడా రన్ అవుతుంది. సర్వర్స్ అనేవి కూడా మనకి అప్లోనే ఉన్నాయి.